ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో ఈ రోజు యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ వచ్చిండ్రు. ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? అన్నని ఈటెల రాజేంద్ర గారిని గెలిపించుకుందామని వచ్చింది. అన్నని గెలిపిద్దాం, కేసీఆర్ యొక్క నియంత కుతంత్ర కక్షపూరితమైనటువంటి పాలనకు అంతం పలకాలంటే ఇక్కడ హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గారి గెలుపు రేపు తెలంగాణలో మనకు అందరినీ కూడా ఆయన యొక్క కబంధ హస్తాలకు విముక్తి కలగాలంటే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ రోజు ఆ నియంత పాలన నుంచి మనకంతా కూడా ఒక స్వేచ్ఛ కలగాలంటే ఈటెల రాజేందర్ అన్న గెలుపు చాలా అవసరమని మీకు అందరికీ కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడిండ్రు మన సామాజిక వర్గం గురించి. మన సామాజిక వర్గం అంటే ఏ ఒక్కరి కోసమో, ఒక కులం కోసమో, ఒక మతం కోసమో పనిచేసే సామాజిక వర్గం కాదు. ప్రతి కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని హక్కున చేర్చుకొని అందరూ మా వాళ్ళే అని చెప్పి పనిచేసేటటువంటి సామాజిక వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఉన్నా, ఒక ఎంపీటీసీ ఉన్నా, ఒక జెడ్పీటీసీ ఉన్నా, ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఒక ఎంపీ ఉన్నా, ఒక మంత్రి ఉన్నా, ఒక ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా ఆ సామాజిక వర్గం అందరి యొక్క మేలుగోరి ప్రతి వర్గం, ప్రతి బీద వర్గం, ప్రతి కుల మత భేదాలు లేకుండా బీదోనికి సేవ చేయాలి, కష్టంలో ఉన్నోని ఆదుకోవాలని చెప్పి కష్టపడేటటువంటి వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి సామాజిక వర్గం, సేవ చేసేటటువంటి సామాజిక వర్గాన్ని కేసీఆర్ గారు వచ్చినాక ఎక్కడెక్కడైతే బలమైన ఉన్నారు, ఒక సర్పంచ్ బలంగా ఉన్నాడా, ఒక ఎంపీటీసీ బలమైన ఉన్నాడా, ఒక జెడ్పీటీసీ బలమైన ఉన్నాడా, ఎవరిని ఎట్లా అనగదొక్కాలి, ఎవరిని పైకి రాకుండా చేయాలి, ఏ విధంగా వీళ్ళ యొక్క ప్రాతినిధ్యత లేకుండా భవిష్యత్తులో చేయాలి, ఒక కక్ష పూరితమైనటువంటి రాజకీయాన్ని తెలంగాణలో తీసుకొచ్చినటువంటి నియంత పాలనకు చరమగీతం పాడించే శక్తి కేవలం మన సామాజిక వర్గానికి ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక ఈటెల రాజేందర్ కావచ్చు, లేకుంటే ఇంకొకరు కావచ్చు, ఒక దళిత కావచ్చు, దళిత బంధు కావచ్చు, లేకుంటే బీసీ కావచ్చు, ఒక మైనారిటీ కావచ్చు, ఏ కులమో మతమో లేకుండా అన్ని కులాలను కలిపి నడిపించేటటువంటి వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ జమునమ్మ ఉంది. జమునమ్మ ఈటెల రాజేందర్ అన్నను ఇద్దరు అంటే వేరే కులాలైన వివాహం ఆడినంటే ఎంత పెద్ద యొక్క మనసుతోన ఆనాడు కూడా వారందరినీ కూడా హక్కున చేర్చుకొని మీరు అందరినీ కూడా ఈరోజు ఆదరించి జమునమ్మ మీ అందరితో కలిసిమెలిసి రోజు మీ ముందరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ 6 సార్లు మీరు శాసనసభ్యులుగా గెలిపించింది. ఇక్కడ నుంచి ఇంత అహంకారం లేకుండా, ఒక అధికార దర్పం లేకుండా ప్రతి సామాన్యుని పలకరిస్తూ ఏ విధంగా ముందుకు పోతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడో ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిండో, కానీ ఆ యొక్క ఉద్యమ నేతగా కేసీఆర్ కు మాత్రమే అది దక్కించినాదే తెలంగాణ, నేనే తెచ్చిన తెలంగాణ అని చెప్పి జూటా కూతలు చెప్తే మనం అంతా కూడా నమ్మి మోసపోయి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆయన కాళ్ళ కింద నలిగిపోతా ఉంటే ఈటెల రాజేందర్ అన్న లాంటి ఒక సామాన్యుడు తన యొక్క అన్ని సిద్ధాంతాలను పక్కన చేసి తెలంగాణ కోసమే నేను కూడా ఉద్యమం చేస్తా, తెలంగాణ వస్తేనే మన బిడ్డల బతుకులు బాగైతే, తెలంగాణ వస్తేనే మన పేద ప్రజల యొక్క బతుకులు బాగైతే, తెలంగాణ వస్తేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తేనే మన ఆత్మ గౌరవం మనకు ఉంటది. ఈ రోజు ఆంధ్ర పాలకుల కింద మనం అందరం కూడా అడుక్కునేటటువంటి పరిస్థితి. తెలంగాణ వస్తే మనకు ఆ పరిస్థితి ఉండదు. మన ప్రాంతాలన్నీ మనం సగర్వంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనం ఇచ్చుకోవచ్చు అని ఆ పోరాటంలో అడుగడుగేసి నడిచి ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాహిత్య పోరాటం అందరూ ఉన్నారు. మీరు అందరూ ఉన్నారు తెలంగాణ పోరాటంలో. ఒక కేసీఆర్ తెచ్చిన తెలంగాణ, ఒక కేసీఆర్ తెస్తే వచ్చిన తెలంగాణ, ఇలా ఉన్న అందరూ తెలంగాణ ఉద్యమంలో లేరా? మరి ప్రతి ఒక్కరూ తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఈ రోజు
ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిన తీరులో ఈరోజు ఆయన వివరిస్తా ఉంటే తనకు ఈటల రాజేందర్ అనే ఒక నాయకుడు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి వాడు టిఆర్ఎస్ పార్టీలోనే కాకుండా మామూలు ఎవరు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీలో సౌమ్యుడు ఈటల రాజేందర్ గారు అంటారు. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నాన్న జరగా నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు గవర్నమెంట్ లో ఉంది. పోయిన టర్మ్ లో వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, సివిల్ సప్లై శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. వారు ఏదైనా పని మీద అయినా గ్యాస్ కనెక్షన్లు అవసరం ఉన్నాయి మా ప్రాంతానికి, చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు, ఇంకా కొంత మిగిలిపోయినారు, కనెక్షన్లు ఇవ్వాలి మా ప్రాంతానికి అని చెప్తే మంచిదమ్మా అని చెప్పి కనెక్షన్ల కోసం ఆర్డర్ జీవో కాపీ రిలీజ్ చేసిండ్రు మా ప్రాంతానికి కూడా. కానీ ఈడ ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ వేరే పార్టీ ఉంటే ఏ అభివృద్ధి పనులు చేయరాదు, కేవలం టిఆర్ఎస్ లో వస్తేనే వాళ్ళకి అభివృద్ధి పనులు చేయాలి, వాళ్ళు పార్టీ మారితేనే కండువాలు మారితేనే వాళ్ళకి ఏదైనా పని చేయాలి. పార్టీలో కేవలం టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళకే తెలంగాణలో పనులు చేయాలి తప్ప వేరే పార్టీ ఉన్నటువంటి వాళ్ళకి ఒక పింఛన్ ఇయ్యరాదు, ఒక ఇల్లు ఇయ్యరాదు, ఒక పథకం ఇయ్యరాదు, ఏది అటువంటి ఒక చెడ్డ సాంప్రదాయానికి ఈరోజు పునాదేశిండు కేసీఆర్. మరి అటువంటి వాటిని ఖండించి చూడలేక, మనసులో ఎవరికి చెప్పలేక, దక్కలేక, మింగలేక ఎంతో కాలం సహించుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ మాట్లాడు. ఇది చాలా ఊపిరి పెట్టుకున్నట్లు అయిపోయింది మాకు. ఇది కక్కలేక మింగలేక అవుతుంది. ఇట్లా ఎవరికి పని చేయకుండా ఒక్కరికే పని చేయాలంటే మనసు ఒప్పుతలేదనేటటువంటి విషయాన్ని అక్కడ ఇక్కడ 10 మందితో మాట్లాడిన విషయం ఆ చెవులో ఈ చెవులో పోయి కేసీఆర్ చెవులో చేరింది. ఇక ఈటల రాజేందర్ పని పట్టాలనుకున్నాడు. ఈ బిడ్డ నా మీద మాట్లాడతాడా, ఈయన పని పట్టాలి, ఎట్లా పట్టాలి పని, ఏదో ఇరికియాలని చెప్పినటువంటి ఒక దుర్బుద్ధితోనే కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి కలలు కంటున్నటువంటి కేసీఆర్ కు పాపం అన్ని చోట్ల కూడా ఎదురెదింది. టిఆర్ఎస్ వాళ్ళంతా ఈటల రాజేందర్ తన తర్వాత కేసీఆర్ గారు పక్కగా తప్పుకోదలుచుకుంటే సూటబుల్ వ్యక్తి కేటీఆర్ కాదు, అక్కడ అర్హత అయినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక మాట ప్రతి చోట వచ్చింది. వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరు మాట్లాడింది, బయట న్యూట్రల్ గా ఉన్న మాట్లాడింది. టిఆర్ఎస్ లో కేసీఆర్ పక్కన జరుగుతూ ఈటల రాజేందర్ కావాలి కానీ కేటీఆర్ ఎట్లయితే నా బిడ్డకు అడ్డొచ్చింది అనేటటువంటి ఒక కక్ష పెట్టుకొని ఈరోజు ఆ కక్ష సాధించడానికే లేనిపోని ఆరోపణలు చేసి కేసులు పెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినటువంటి కేసీఆర్ కు ఈ రోజు మనం అందరం గుణపాఠం చెప్పాలా లేదా అని హుజూరాబాద్ నగరంలో ఉన్న అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అమ్మ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి వ్యక్తులను ఎల్లవేళలా ప్రజల గురించి ఆలోచన చేసి, ఎల్లవేళలా ప్రజల యొక్క అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచన చేసి ఏమన్నాడు, 57 ఏళ్లకు పింఛన్ ఇస్తామన్నాం, 3 ఏళ్ళు అవుతుంది, 57 ఏళ్లు దాటిపోయిన వాళ్ళకి ఇంకా మనం పింఛన్ ఇయ్యలేదు, మనం పింఛన్ ఇయ్యాలి కదా అన్నాడు. అది తప్పు. ఈ రోజు వచ్చింది పింఛన్, ఇన్నేళ్ళు వచ్చింది ఆయనకి. హుజూరాబాద్కి ఎందుకు వచ్చింది పింఛన్? ఈ రోజు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకే ఈ రోజు మీకు ఇక్కడ పింఛన్లు వస్తున్నాయి. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకే దళిత బంధు అంటున్నాడు. ఇలా ఈటల రాజేందర్ గారు రాజీనామా రాకపోతే ఎలక్షన్ వచ్చేది కాదు, ఈ అభివృద్ధి పథకాల గురించి వచ్చే కథలు చెప్పేటోడు కాదు. ఈ రోజు రెడ్డి సామాజిక వర్గం ఈరోజు ఎంతో చరిత్ర ఉంది, మనకు ఎంతో చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం, మనకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం, మనకు ఎన్నో సాయుధ పోరాటాలలో ముందుండి నడిపినటువంటి వారు మన పెద్దలు చరిత్ర చెప్తుంది. ఎంతో పెద్ద ఎత్తున మన యొక్క నిజాం పాలనలో కూడా ఎంతో మంది మన సాయుధ పోరాటంలో మన రెడ్డి వాళ్ళు గ్రామాలలో పెద్ద ఎత్తున ఆస్తులు 1000 ఎకరాల్లో అమ్ముకొని, 1000 ఎకరాల్లో వాళ్ళ భూములు ధనవంతులైనటువంటి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది, సురవరం రంగారెడ్డి లాంటి వాళ్ళు, చాలా మంది పెద్దలు, ఎంతో మంది పెద్దలు వారి 1000 ఎకరాల భూములను కూడా త్యాగం చేసి పేదల కోసం వాళ్ళు పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన సామాజిక వర్గానికి. 1000 ఎకరాల వాళ్ళ యొక్క ఆస్తులను దానం చేసి పేదల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర.
మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్న ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానిగా ఉన్నారు. రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ గారు అందజేసినటువంటి రిజర్వేషన్ల వల్ల ఇంకా చాలా మంది ఆ రిజర్వేషన్ ఫలాలు అందనటువంటి వాళ్ళు, ఇంకా రిజర్వేషన్లు పొందక ఎంతో వెనుకబడినటువంటి వాళ్ళు, అటువంటి రిజర్వేషన్లు ఫలాలు అందనటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అందియాలి. వారికి కూడా ఇంతవరకు ఏ సామాజిక వర్గం అయితే రిజర్వేషన్లు పొందలేదో వారు కూడా ఆర్థికంగా చాలా కింద ఉన్నటువంటి వాళ్ళు, చాలా ఆర్థికంగా స్తోమత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వారికి కూడా మరి రిజర్వేషన్ ఇవ్వాలని ఎకనామిక్ వీకర్ సెక్షన్స్, అంటే ఆర్థికంగా బలహీనమైనటువంటి తరగతులు వారికి కూడా మరి ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానివల్ల ఎంతో మందికి మన వాళ్ళకి బీద వాళ్ళకి ఈరోజు లాభం అవుతా ఉంది. ఎంతో మందికి ఈరోజు బీద పిల్లలకు కాలేజీలో సీట్లు వస్తున్నాయి, మెడికల్ కాలేజీలో సీట్లు వస్తున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వస్తున్నాయి, ప్రొఫెషనల్ కోర్సులో పెద్ద ఎత్తున సీట్లు వస్తున్నాయి. దాన్ని అమలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారికి చేతులు చాలే. ప్రధానమంత్రి గారు పోయిన ఎన్నికల ముందు 18 కంటే ముందు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు చెప్తే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇంకా మాటల మీదనే పొద్దు గడిపిస్తున్నాడు తప్ప ఇంతవరకు కూడా రిజర్వేషన్లను అమలు చేసిన పాపాన ఈ కేసీఆర్ పోలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే భారతీయ జనతా పార్టీనే. ఈరోజు మనకు సహాయం చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని మనం గుర్తు పెట్టుకోవాలా లేదా, మనం ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అధికారంలో తేవాలా లేదనేటువంటి విషయం మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతు కోసం నరేంద్ర మోడీ గారు రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు రైతే రాజు అన్నారు. ఈరోజు రైతు అంటే గుర్తొచ్చేది మన సామాజిక వర్గమే. ఎవరికైనా గ్రామాల్లో ఎవరికైనా గుర్తొచ్చేది ఇంతకుముందు జితేంద్ర రెడ్డి చెప్పినట్టు రైతు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టేటటువంటి వ్యక్తి. మరి ఈరోజు రైతు అంటే గుర్తుకొచ్చేది మొట్టమొదట మన సామాజిక వర్గమే. మరి అటువంటి ఈ రైతన్నలకి ఈరోజు పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోడీ గారు 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు ఎవరు అడగకుండానే భారతదేశం మొత్తం పైన కూడా ఈరోజు రైతాంగానికి వాళ్ళ అకౌంట్లకు డైరెక్ట్ గా చేస్తున్న విషయాన్ని మనం మర్చిపోకూడదని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారు ఇచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈరోజు పెద్ద ఎత్తున కోవిడ్ సందర్భంగా పోయిన సంవత్సరం నుంచి మనం కోవిడ్ బాధన పడినాం. మన బీదవాళ్ళు ఎంతో మంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ అన్నం పుట్టేది కూడా కష్టం ఉంటే ఉచితంగా బియ్యం ఇచ్చిండ్రు, పప్పు ఇచ్చిండ్రు, నూనె ఇచ్చిండ్రు, పైసలు ఇచ్చిండ్రు. రేపు వచ్చే నెల వరకు కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఈరోజు ఇస్తా ఉన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ని ఉచితంగా ఇస్తా ఉన్నారు. అనేక ఉజ్వల గ్యాస్ పథకంలో ఉచితంగా ఇస్తా ఉన్నారు. అనేక పథకాలు ఉన్నాయి. ఈరోజు ఫసల్ బీమా యోజన కూడా ఈ ముఖ్యమంత్రి మన దగ్గర అమలు చేస్తలేడు. ఫసల్ బీమా యోజన వచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని సరిగ్గా అమలు చేయక రైతులని ఇప్పటిదాకా వాళ్ళ ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకున్న వారి కూడా వాళ్ళ పైసలు విడుదల చేస్తలేడు. మరి ఇవన్నీ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజు మన సామాజిక వర్గం తలుచుకుంటే ఏది కూడా సాధించలేము అని చెప్పడానికి లేదు. మనం అనుకున్నది సాధించడమే సత్తా మన సామాజిక వర్గానికి ఉన్నదని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈటల రాజేంద్రని గెలిపించే సత్తా ఇక్కడ మన సామాజిక వర్గానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వారి గెలుపుని ఎవ్వరు ఆపలేరు. ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ పోయి మేము ఎవ్వరని అడుగుతున్నాం. ఎట్లా ఉంది హుజురాబాద్, కేసీఆర్ ఏమేమి చేస్తున్నాడు, ఏమేమి కుట్రలు పడుతున్నారు, ఏమేమి పన్నాగాలు పడుతున్నారు, ఆడ ఏమేమి చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎన్ని పైసలు పైకి వెళ్ళి వెళ్తారు, ఏమైతుంది అక్కడ. డబ్బులతోనే వాళ్ళ రాజకీయం అంతా డబ్బే. వాళ్ళు ప్రజలకు చేసిన సేవ కాదు. ఇక్కడ ఉన్నటువంటి రాజేందర్ గారు మీకు సేవ చేసి అహర్నిశలు మీకు అందుబాటులో ఉండి ఎల్లప్పుడు మీ ఎంట ఉంటా, మీ మధ్యలో ఉంటా, నన్ను ఆదరించండి అని మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అయితే, కేసీఆర్ గారు ఏంది నన్ను చూసి ఓటేయండి, అవతల క్యాండిడేట్ ఎవరో ఎప్పుడు సేవ చేసింది లేదు, మీరు ఎవరు చూసింది లేదు.
కేసీఆర్ గారు నన్ను చూసి ఓటేయండి, క్యాండిడేట్లను చూసి కాదు. ఆడ క్యాండిడేట్లు ఎవరు ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే కిందికే కాదు, వాళ్ళేగా నేను డబ్బులు ఇచ్చి గెలిపించిన వాళ్ళు వాళ్ళేమి ఎమ్మెల్యేలు. గేట్ కాడికి కూడా ఓనింగ్ లేదు ఎమ్మెల్యేలకు. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులని అవమానించినటువంటి కేసీఆర్ కు మామూలు ఎమ్మెల్యేలు లెక్కనా? కాబట్టి అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ములారా, అందలారా అందరినీ నేను చేతులెత్తి నమస్కరించి నేను కోరుతున్నా. ఈటల రాజేందర్ గారి గెలుపు కేవలం హుజురాబాద్ గెలుపు కాదు, తెలంగాణ గెలుపు. ఇది తెలంగాణ గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపు కావాల్సినటువంటి అవసరం ఉంది. హుజూరాబాద్ నగర, హుజూరాబాద్ పట్టణ, గ్రామ ప్రతి ఒక్క మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా భారీ మెజారిటీ ఇచ్చి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణలో మార్పు రావాలి, తెలంగాణలో మార్పు చేయాలి, కేసీఆర్ ని దించాలనేటువంటి కళలు ప్రజలు అంటున్నారు. ఆ కళలు నిజం కావాలంటే హుజూరాబాద్ ప్రజలు, ఆ తెలంగాణ ప్రజల యొక్క కళలు నిజం చేయాలంటే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారిని గెలిపించాలి. వారు గెలిపిస్తే రేపు ఎలాంటి దానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ డబ్బులు వేస్తే ఓట్లు పడతాయి, కేసీఆర్ డబ్బులు వేసి ఏమన్నా చేస్తాడు, పైసలు ఇచ్చి ఏమన్నా కొనుక్కుంటాడు ఓట్లు అనేటటువంటి మాటకు తెరదించాల్సింది హుజూరాబాద్ ప్రజలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఆత్మ గౌరవం కోసం మనం తెలంగాణ సాధించుకున్నాం. మన ఆత్మ గౌరవం కోసం ఆంధ్ర పాలకుల మోకల దగ్గర మన ఆత్మ గౌరవం ఉంది. ఆ రోజు మాట్లాడి పోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ రోజు మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాడ కాలకాల పెడతామా, మన యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామా అని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకొని ఈటల రాజేందర్ గారికి భారీ మెజార్టీతో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించి తెలంగాణకు మార్గదర్శనం చేయాలా హుజూరాబాద్ ప్రజలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుకుంటూ, మరి మన సామాజిక వర్గం అంతా ఏకమై, ఊరూరా మీరు ఏకమై, ఇంటింటికి పోయి ఇంటికి 10 సార్లైనా తిరిగి మన గెలుపు తెలంగాణ గెలుపు, మన గెలుపు తెలంగాణ ప్రజల గెలుపు, మన గెలుపు మన ఆత్మగౌరవం గెలుపు అనేటువంటి నినాదంతో ఈటల రాజేందర్ గారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. ఈటల రాజేందర్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. అందరూ 2 చేతులు ఎత్తి ఇట్లా చెప్పాలి, పువ్వు కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై హింద్.